సో క్విక్లీ రీక్యాప్. నిన్న మనం ఏం చూసాం? ఫస్ట్ టెస్ట్, ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్లేరైట్ జావా స్క్రిప్ట్ ఎందుకు తీసుకుందని అర్థం చేసుకున్నాం. తర్వాత ఫస్ట్ టెస్ట్ స్క్రిప్ట్ ఎట్లా రాయగలుగుతాం అంటే జావా స్క్రిప్ట్ని ఏ విధంగా రాయొచ్చు. 2 టైప్స్ చూపించారు. ఒకటి ట్రెడిషనల్ వే, ఇంజెక్టింగ్ ఇంటూ HTML ఫైల్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ సీయింగ్ ద రిజల్ట్స్ ఇన్ కన్సోల్ లాగ్ ఆర్ త్రూ అలర్ట్. సో అది మనకి టెస్టింగ్కి ఎక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి మనం అప్రోచ్ పోవట్లేదు. నార్మల్గా అయితే ఎవరైతే యాంగులర్ జేఎస్ కానీ రియాక్ట్ జేఎస్ కానీ వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఆ విధంగా చేస్తారు. సో మనకి యాంగులర్ నేర్చుకోవట్లేదు, మనం ప్లేరైట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ ప్లేరైట్ ఫ్రేమ్వర్క్లోనే జావా స్క్రిప్ట్ అనేది ఎలా రాయాలని తెలుసుకున్నాం. ఎక్కడ రాయగలుగుతాం? టెస్ట్ అనే ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏ ఉండాలి? spec.js. వాట్ షుడ్ బి ద spec.ts. spec.ts తో ఎండ్ అవ్వాలి. ఓకే, సో స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి? టెస్ట్ ఫిక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత టెస్ట్ బ్లాక్ రాయాలి. టెస్ట్ బ్లాక్లో 2 ప్లేస్ హోల్డర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి టెస్ట్ కేస్ నేమ్ ఇస్తాం. సెకండ్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి అసైన్. ఓకే, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్. నీ కోడ్ ఎక్కడ రాయాలి? ఇన్ బిట్వీన్ ద కర్లీ బ్రేసెస్. సో స్టార్టింగ్ కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను చెప్పినట్టుగా టెస్ట్ బ్లాక్ ఫిల్ చేయండి. ఓకే, సో దెన్ ఆబ్వియస్లీ ఈ విధంగా స్ప్లిట్ చేసుకోండి. దిస్ షుడ్ బి యువర్ నార్మల్ సింటాక్స్ రైటింగ్. నువ్వు ఏం కోడ్ రాసినా కూడా ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాయాలి. ఓకే, టు డబుల్ చెక్ దట్ ఈ పారాంథసిస్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ విజువల్ స్టూడియో కోడ్ దాని క్లోజింగ్ పారాంథసిస్ చూపిస్తుంది. ఈ కర్లీ బ్రేస్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్ ఆ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్ చూపిస్తుంది. ఏమా క్లియరా? రైట్. తర్వాత వేరియబుల్ అంటే చూసాం మనం. ఇంట్రడక్షన్ ఆఫ్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏం చేస్తుందని చెప్పాను? ఇట్ ఈస్ ఏ ప్లేస్ హోల్డర్ వేర్ ఇట్ ఎనేబుల్స్ ద యూజర్ టు స్టోర్ ద డేటా. సో నేను ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే నా ప్రోగ్రామింగ్లో స్క్రిప్ట్ రాసేటప్పుడు నాకు ఒక ప్లేస్ హోల్డర్ కావాలి, ఒక బ్యాంక్ కావాలి. నథింగ్ బట్ మై వేరియబుల్. సో ఈ వేరియబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతాను చెప్పాను నేను? యూజింగ్ 3 కీవర్డ్స్, లెట్ ఒకటి, కాన్స్టెంట్ ఒకటి, వేర్ ఒకటి. సో నేను జస్ట్ ఒక వేరియబుల్ ఎలా క్రియేట్ చేయగలుగుతా చూసాము. ఓకే, సో వేరియబుల్ క్రియేషన్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఇన్లైనర్, ఇంకోటి డిఫరెంట్ లైన్స్. సో డిఫరెంట్ లైన్స్ అంటే డిక్లరేషన్ ఆఫ్ యువర్ వేరియబుల్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ యువర్ వేరియబుల్. ఒకే లైన్లో అయితే ఇనిషియేషన్, డిక్లరేషన్ ఒకే లైన్లో జరిగిపోతుంది మనకి. ఓకే, సో దట్స్ వాట్ వీ డిస్కస్ యెస్టర్డే. సో టు ప్రొసీడ్ ఫర్దర్ నిన్న నేను మీ క్లాస్ చెప్పినప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ వేర్ అని చెప్పాను నేను. ఏం చెప్పాను నేను? ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూటిలైజ్ వేర్ అని చెప్పాను సమ్వేర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రికమెండ్. సో ఈ లెట్ కాన్స్టెంట్ రాకముందంతా మనకి జావా స్క్రిప్ట్ మొత్తం ఈ వేర్తో నడిచింది. అట్లాంటిది ఎందుకు తీసేస్తాం? దీన్ని ఎందుకు వాడట్లేదు మనం? Any limitations? సో ఓకే, ఫస్ట్ ఈ వేర్తో వచ్చిన లిమిటేషన్స్ చూద్దాం, ఆ తర్వాత లెట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు దట్. సో ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ఐ ప్రొసీడ్? What do you think that you use for the let? ఎనీవన్, ఎనీ క్వశ్చన్స్? ఫస్ట్ నువ్వు ఉన్నావా? Yes, Pratap. No question. వెళ్ళిపోతున్నావా? లేదు. ఇక్కడ ఒక అతను 5:40కి ఒక అలారం పెట్టాడు, 5:50కి ఒక అలారం పెట్టాడు, 6 o'clock ఒక అలారం పెట్టాడు, అట్లా 6:45 దాకా అలారం పెట్టుకుని నిద్రపోయాడు. ప్రేమించుకుంటారా? So let's see about your day 2 session now. Okay, so ఈ లెట్ వేర్ లెట్ కాన్సెప్ట్ రాకముందు వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ వేర్ అని తెలుసుకుందాం. ఓకే, సో వేర్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పాను నేను. వేర్
ఏ ఈక్వల్ టు 10 అని చెప్పాను, వేర్ బి ఈక్వల్ టు 30 అని చెప్పాను. ఓకే, మళ్ళీ నేను వేర్ ఏ ఈక్వల్ టు 60 అని చెప్పాను. ఏమైంది ఇక్కడ బాగా చూడండి, లైన్ నెంబర్ 4 ఓవర్ రైడ్ అవుతుంది. లైన్ నెంబర్ 4, లైన్ నెంబర్ 5, లైన్ నెంబర్ 6. ఏం జరిగింది ఇక్కడ? లైన్ నెంబర్ 4లో వేరియబుల్ ఏ అనే డిక్లేర్ చేశాను, అట్లాగే బి అనే వేరియబుల్ క్రియేట్ చేశాను, అట్లాగే లైన్ నెంబర్ 6లో మళ్ళీ ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏమైందంటే నాకు 2 థింగ్స్ జరుగుతున్నాయి. ఒకటి, డూప్లికేషన్ ఆఫ్ వేరియబుల్ జరుగుతుంది. ఏ డూప్లికేట్ అవుతుంది? ఏ వాల్యూ వేరియబుల్ ఏ అనేది డూప్లికేట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇఫ్ ఐ స్టార్ట్ ప్రింటింగ్ ఏ. సిక్స్టీ వచ్చింది. అంటే ఏమైంది ఇక్కడ? లాస్ట్ మోస్ట్ రీసెంట్ క్రియేటెడ్ వేరియబుల్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటుంది. ఆ రూల్స్ నేను చెప్తాను, ఎందుకు తీసుకుంటుంది కూడా చెప్తాను, నెక్స్ట్ 5 minutes చెప్తాను నేను. ఓకే, సో బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, నువ్వు ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ చేస్తావో, వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్, ఇట్ విల్ గెట్ ఒక మెమరీ అడ్రస్ అనేది జనరేట్ అవుతుందమ్మా. ఏమవుతుంది? ఒక మెమరీ అడ్రస్ అనేది, యూనిక్ మెమరీ అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమైంది? ఇక్కడ కూడా ఒక మెమరీ అడ్రస్ జనరేట్ అయింది, ఇక్కడ కూడా ఒక మెమరీ అడ్రస్ జరిగింది. అంటే ఇప్పుడు ఏమైందంటే నాకు అవసరం ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. అర్థమైందా? అవసరం ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఐ ఆమ్ ఎగ్జాస్టింగ్ ద రిసోర్సెస్ ఆఫ్ మై మెమరీ. నాకు స్పేస్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన నేను వాడేస్తున్నాను. సో ఒక టైంకి ఏమవుతుందంటే నాకు రిసోర్సెస్ అవైలబిలిటీ లేక స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తుంది. మనం గాట్ ఇట్ క్లియర్? సో టు అవాయిడ్ దట్, సో ఈ వేర్లో ఏమవుతుంది? డూప్లికేట్ చెక్ అనేది చెక్ చేయదు, డూప్లికేట్ చెక్ అనేది జరగదు. యూజర్కి ఇది డూప్లికేట్ వేరియబుల్ అని చెప్పడానికి మనకి ఎక్కడ కూడా స్కోప్ లేదు. క్లియర్? రైట్. సో తర్వాత దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ. సెకండ్ థింగ్ ఏమైందంటే, నేను ఇక్కడ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చానంటే నేను వేరియబుల్ ఏ ఈక్వల్ టు ప్రతాప్ అని ఇచ్చాను. ఓకే, సో నార్మల్గా అయితే నీకు ఏ ప్రోగ్రామింగ్లో కూడా నార్మల్ ట్రెడిషనల్ వే ఆఫ్ జావా స్క్రిప్ట్లో నీకు ఈ ఎర్రర్ కూడా రాదు. ఇట్ కాంట్ ఈవెన్ షో యూ. ఓకే, లెట్స్ ట్రై టు ప్రింట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ హియర్. నాకు ఎర్రర్ వస్తుందా? ఏం కాదు, ప్రతాప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది తెలుసుకోవాల్సింది మనం, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ వేర్ ఇన్ డీటెయిల్ హియర్ ఈస్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ స్కోప్. ఓకే, నో డూప్లికేట్ చెక్ ఆఫ్ వేరియబుల్, no restriction in type change. టైప్ చేంజ్ అంటే నేను ఫస్ట్ ఇంటీజర్ ఇస్తాను, తర్వాత దాన్ని స్ట్రింగ్ కింద మారుస్తాను. స్ట్రింగ్ నుంచి నేను డేట్ కింద ఇస్తాను, డేట్ నుంచి ఇమేజ్ కింద ఇస్తాను. నా ఇష్టం వచ్చినట్టు ఫార్మాట్లో మార్చేయచ్చు. ఓకే, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ వన్ థింగ్ కాల్డ్ యాజ్ వాట్ ఇస్ దిస్? గ్లోబల్ స్కోప్. అంటే వాట్ యు మీన్ బై గ్లోబల్ స్కోప్ ఈజ్, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్. సీ హియర్, ఇఫ్ I declare a variable in any file, I can access it from any other file. అంటే నేను ఒక లొకేషన్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్ని ఎన్ని లొకేషన్స్లో కూడా నేను వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాగిన్ అనే కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు యూజర్ నేమ్ కావాలి, అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ పాస్వర్డ్ అనే ఫీల్డ్ కావాలి. యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ అనే ఫీల్డ్ కావాలి. సో ఇంకో చోట నేను ఏం చేస్తున్నానంటే రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు గెట్ లాగిన్ యూజర్ అవసరమయ్యాడు నాకు, అంతే కదా. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అది వీడు యూజర్ కరెక్ట్ ఆథరైజ్ యూజర్ అక్కడ చెక్ చేసుకోవాల్సి వచ్చింది నాకు. అక్కడ ఏం చేశాను, గెట్ లాగిన్ యూజర్ అని చెప్పి ఒక మెథడ్ రాసుకున్నాను, ఒక చిన్న ఫంక్షన్ రాశాను. రాసినప్పుడు నాకు ఇక్కడ
ఎటువంటి డేటా రాలేదు నాకు అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఈ యూజర్ నేమ్ ఈక్వల్ టు నేను డేటా మార్చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడేమో ప్రతాప్ అనేవాడు లాగిన్ అయ్యాడు, వీడికి వచ్చేటప్పుడు మోహన్ అని పేరు వచ్చేసింది. ఇక్కడ ఏమైంది, నాకు గ్లోబల్గా ఈ ఎక్స్పోజర్ ఉండడం వల్ల నాకు డేటాకి సేఫ్టీ లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్టు ఎవరంటే దాన్ని వాడేయచ్చు, ఎక్కడైనా మార్చేయచ్చు దీన్ని. ఓకే, సో దీని యొక్క స్కోప్ ఏంది, గ్లోబల్ స్కోప్, ఎవరైనా సరే ఎక్కడైనా వాడచ్చు. దీనికి టైప్ సేఫ్టీ లేకుండా పోయింది, డూప్లికేట్ చెక్ కెపాసిటీ లేదు, అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ అక్రాస్. ఓకే, సో ఈ మల్టిపుల్ ఇష్యూస్తో ఏం జరిగిందంటే మనకి జావా స్క్రిప్ట్లో దెర్ ఈస్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ హాయిస్టింగ్. వాట్ ఈస్ దట్? హాయిస్టింగ్. ఓకే, ఇది మనం డీటెయిల్గా నేను బ్రౌజర్లో విత్ డీటెయిల్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఇక్కడ ప్లే రైట్ విజువల్ స్టూడియో కూడా మనం దీన్ని రిప్లికేట్ చేయలేము. సమ్ టైమ్ లేటర్ ఇన్ బిట్వీన్ మన మెథడ్స్ చెప్పినప్పుడు ఈ హాయిస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను నేను. ఓకే, సో సేమ్ టైం ఇంకొక కాన్సెప్ట్ ఉంది మనకి, టెంపోరియల్ డెడ్ జోన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ. టెంపోరియల్ డెడ్ జోన్, ఇవి రెండు నేను విజువల్ స్టూడియో కూడా చూపించలేను. సో లేటర్ ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ వీ స్టార్ట్ అవర్ మెథడ్స్ కాన్సెప్ట్ ఐ విల్ బి డిస్కసింగ్ ఇన్ డీటెయిల్. దీని గురించి వర్క్షాప్ చేద్దాం. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లీస్ట్. ఓకే, లెట్స్ నాట్ గో ఇన్ టు డీటెయిల్ ఇన్ టు దాట్. సో ఇన్ని ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈ వేర్ అనే కీవర్డ్ నేను యూటిలైజ్ చేయదలుచుకోను. సో నాకు నచ్చలేదు, నేను వాడనని చెప్తే ఒప్పుకుంటారా? పీపుల్ విల్ బి డెఫినెట్లీ స్టార్ట్ క్వశ్చనింగ్ మీ. సో నౌ ఐ నీడ్ టు ప్రూవ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ వే ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఎలా ప్రూవ్ చేయాలి? సో అందుకోసం మనం ఏం తెలుసుకోవాలంటే జావా స్క్రిప్ట్లో మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లాక్స్ అని ఉంది. సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లాక్. ఓకే, ఏ బ్లాక్ ఈజ్ సెట్ ఆఫ్ జావాస్క్రిప్ట్ statements. Okay, a block will represent in curly braces. Then represent చేస్తాం మనం curly braces. Okay, inside a block we can have n number of blocks. We can have n number of బ్లాక్స్. క్లియరా అందరూ? రైట్. సో నేను లెట్ మీ గో టు హియర్. ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ ఎవ్రీవన్? యా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఇది ఒక బ్లాకా, ఈ కర్లీ బ్రేస్ ఓపెన్ అని చూడండి. ఇక్కడ దిస్ ఇస్ వన్ బ్లాక్, రైట్? ఇప్పుడు ఈ బ్లాక్ లోపల నేను ఇంకొక 2 బ్లాక్స్ క్రియేట్ చేస్తున్నా. ఏమైనా ఎర్రర్ వచ్చిందా నాకు ఇక్కడ? సో ఇట్ మీన్స్ దట్ వీఆర్ కరెక్ట్. ఓకే, సో నేను ఇప్పుడు ఆ బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్ క్రియేట్ చేస్తాను, ఇదే బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్ క్రియేట్ చేస్తాను. ఎనీ ఇష్యూస్ హియర్? నో కదా? క్లియరా? రైట్. ఇప్పుడు ఇట్స్ లుక్ గుడ్, రైట్? రైట్. వేర్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పాను ఇక్కడ నేను. వేర్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పాను. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ డాట్ ఏ, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. అవుట్పుట్ ఏమొస్తుంది నాకు ఇప్పుడు? కళ్ళ కోసం చెప్పాలి, గ్లోబల్ వేరియబుల్ కాబట్టి, గ్లోబల్ స్కోప్ కాబట్టి ఎక్కడి నుంచి వాడినా కూడా నేను యూటిలైజ్ చేయొచ్చు దీన్ని. ఎంత వచ్చింది నాకు? 10 అని వచ్చింది. ఓకే, ఇక్కడ నేను ఈ బ్లాక్ లోపల వేర్ బి ఈక్వల్ టు 30 అని పెట్టాను. వేర్ బి ఈక్వల్ టు 30. సో ఇప్పుడు నేను ఈ బ్లాక్ బయట కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ కామా బి అని పెట్టాను. అమ్మ ఇంతవరకు ఎనీ క్వశ్చన్స్? నో. అదర్స్? No. మాన్సా, హరిత, పావని? No. క్లియర్? రైట్. అమ్మ మీ పేర్లు అలవాటు అనుకో, టైం పడుతుంది. ఐ కెనాట్ ఏబుల్ టు కాల్ ఎవ్రీవన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్ స్టాప్ మీ. ఓకే, లెట్స్ సీ దట్ 10,30 అంటే నేను చూడండి ఇక్కడ బాగా చూడండి, ఈ బ్లాక్ లెవెల్లో లైన్ నెంబర్ 4 దగ్గర ఈ బ్లాక్ లెవెల్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసింది. ఏం వేరియబుల్ అది? ఏ ఈక్వల్ టు 10 అని. ఈ బ్లాక్ లెవెల్లో
ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసిన వేరియబుల్ బి ఈక్వల్ టు 30 అని. ఈ బ్లాక్ లెవెల్ లైన్లో నేను ఏం చేస్తున్నాను, ఏ కమా బిని ప్రింట్ చేస్తున్నాను. అంటే నువ్వు ఎక్కడ క్రియేట్ చేసినా కూడా నీ యొక్క వేరియబుల్ని ఎక్కడి నుంచైనా నేను యాక్సెస్ చేయొచ్చు. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, రైట్? Yes. క్లియర్? ఫైన్. మరి నేను చెప్పాను కదా, నేను డేటా అనేది మిస్యూజ్ అయిపోతుంది విజిబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల. ఎవ్రీవన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. మళ్ళీ దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం ఎట్లా పడతారు, దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఎలా? సో దానికోసం మనకి ఏం చేశారంటే దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ లెట్ డిఫైన్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ వేరియబుల్ విత్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. Let a equal to 10. Let a equal to 40. ఇప్పుడు ఏమైంది నాకు? Then throw the error. ఇమీడియట్లీ ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ జస్ట్ హోవర్ ఆన్ ద ఎర్రర్. చూడండి ఒకసారి చూడండి అక్కడ ఏముంది, రీడ్ ద ఎర్రర్ కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్స్. అంటే ఈ లెట్ కానీ ఈ కాన్స్టెంట్ కానీ దీన్ని ఏమంటాం మనం, బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్స్. వేర్ అనేది Global view. ఇట్స్ నాట్ ఏ బ్లాక్ స్కోప్, ఇట్ ఇస్ ఏ గ్లోబల్ View. Okay. స్కోప్. లేదు, ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. కానీ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ బ్లాక్స్ లో కానీ ఉంటే వాటి యొక్క స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ అనేది తెలుసుకుందాం. స్కోప్ ఇస్ నథింగ్ బట్ విజిబిలిటీ. గుర్తుపెట్టుకోవాల్సింది, స్కోప్ ఇస్ నథింగ్ బట్ విజిబిలిటీ. ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది ప్రతాప్ చూద్దాం. చూడండి, అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ బ్లాక్. మళ్ళీ ఇంకొక బ్లాక్ క్రియేట్ చేశాను. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్సా? లేదు కదా. No. సో లెట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. నా ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుందా రాదా? కూడదు. అవుట్పుట్ వస్తుందా రాదా? కొంచెం బాగా చూసి చెప్పండి ఎవ్రీవన్. సో లెట్స్ పోస్ట్ మార్టం దిస్ నౌ. సో ఈ బ్లాక్ ఎక్కడ ఉంది? దాని లోపల ఉందా? ఓకే ఓకే. లెట్ బ్లాక్ లోపల ఉంది. నో ఎల్లో రే బట్ ఐ హ్యావ్ టు యూస్. సో ఈ బ్లాక్ కానీ చూసినట్లయితే ఇట్ ఈస్ ఇన్సైడ్ మై మెయిన్ బ్లాక్. చూడండి, అవునా కదా? ఓకే, సో దిస్ ప్లేస్ హోల్డర్ దీన్ని ఏమంటామంటే నేను పేరెంట్ బ్లాక్ అంటాను. ఏమంటాను దీన్ని? పేరెంట్ బ్లాక్. సో ఒక వేరియబుల్ కానీ నేను పేరెంట్ బ్లాక్లో కానీ క్రియేట్ చేశాను అంటే చైల్డ్ బ్లాక్లో యాక్సెస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆబ్వియస్లీ, రైట్? ఇప్పుడు మా ఫాదర్ ఏదో ఇల్లు కొంటే నాకు వస్తుంది ఖచ్చితంగా, అది సేమ్ అది కూడా అంతే ఇక్కడ. బట్ ఇన్ రియల్ ఫ్యాక్ట్ ఇట్ మైట్ బి నాట్ ట్రూ ఫర్ ఎవ్రీ వన్, బట్ స్టిల్ ఓకే. లెట్స్ సీ దట్. Console, yeah. See here, you are able to get console.log 10. Amma clear? Pratibha? Yes. Okay. Now let b equal to 60. Let b equal to 60. b equal to 60. సో నేను ఏం చేస్తానంటే ఈ console.logని తీసేసి ఐ కీప్ ఇట్ హియర్ console.log ఆఫ్ ఏ కమా బి. నేనేం చేయలేదు, సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఇమీడియట్గా గమనించాల్సింది ఏంటంటే లైన్ నెంబర్ 10లో లైన్ నెంబర్ 9లో ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. అండర్ బి. ఓకే, సో మనం ఏం చేస్తాం, మన పేరెంట్స్ ఏం కొనినా కూడా మనం తీసేసుకుంటాం. మనం ఏం కొంటాం అలా చెప్పాం, మనం మోహం చేసినట్టు. ఓకే, we never tell that, right? We'll be hiding the things. So whatever the properties that you are going to create inside a child block will not be visible to your parent block. So నీకు టాప్ టు బాటమ్ అప్రోచ్ ఉంటుంది కానీ బాటమ్ టు టాప్ అప్రోచ్ అంటే బాటమ్ టు టాప్ విజిబిలిటీ అనేది ఉండదు. Does it make sense? Should I reiterate it? So visibility from this level to this level is not possible. Which is possible? From this level to this level is possible. Make sense? Clear? Clear.
రైట్. సో లెట్స్ రన్ దిస్. అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎర్రర్స్. మన కంటితో చూసి చెప్పేటట్టు ఉండాలి ఇప్పటి నుంచి గోయింగ్ ఫార్వర్డ్. సో విజిబిలిటీ లేని వేరియబుల్కి మనకు వచ్చే ఎర్రర్ ఏంది? రెఫరెన్స్ ఎర్రర్. గుర్తుపెట్టుకోవాలి, విజిబిలిటీ లేని వేరియబుల్స్కి ఏమొస్తుంది మనకి? రెఫరెన్స్ ఎర్రర్. ఓకే. సో దిస్ ఈజ్ వెరీ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. అన్కాట్ ఎక్సెప్షన్ అని, నో రెఫరెన్స్ ఎర్రర్ అని. సో ఐ షో యూ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద బ్రౌజర్ ఆల్సో. బ్రౌజర్ ఎలా వస్తుందో చెప్తాను నేను. బట్ నౌ హియర్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది స్క్రిప్టింగ్లో వేరియబుల్స్లో ద మోస్ట్ కామన్లీ అకరింగ్ ఎర్రర్ వచ్చి ఏంటిది? రెఫరెన్స్ ఎర్రర్. Anyone? Any questions here about your let? No, right? No. Now let me delete this. Okay. Is it allowed to have? No. Just to declare చేయాలి. And initialization should be declared, it should be in the first position. Top. So what happened here? Reference error A is not defined. Reference error A is not defined. Even this is not allowed to write. This is not way right. Okay. So నువ్వేం చేస్తున్నావు? వేరియబుల్ క్రియేట్ చేయక ముందే నువ్వు ప్రింట్ చేస్తున్నావు. ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నావు? ఆ వేరియబుల్ని ఇన్స్టలైజ్ చేస్తున్నావు. సో లెట్ మీ పుట్ లైక్ దిస్, రైట్, వేర్ ఏ ఈక్వల్ టు 10 అని. ఇప్పుడు ఏమైంది? Still undefined not class. But our very output. ఇప్పుడు ఏమైంది? కెన్ యూ సీ దిస్? ఇందాక ఏం చేశాను నేను? ఎటువంటి కీవర్డ్ ఇవ్వకుండా వేరియబుల్ క్రియేట్ చేశాను. అందుకని చెప్పి నాకు నో రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేశాను? ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాను, తర్వాత ఏం జరిగింది? ఇనిషియలైజేషన్ జరిగింది. తర్వాత ఇన్స్టలైజ్ జరిగింది. కానీ ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా? నాకు రెఫరెన్స్ ఎర్రర్ వచ్చిందా? No. లేదు. Because of AL is at that time. ఎందుకు రాలేదు? ఎర్రర్ ఎందుకు రాలేదు నాకు? By default, ఎందుకు? okay. ఎనీవన్? సో ఇందాక నేను 2 కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పాను, దాని గురించి డీటెయిల్గా మాట్లాడదామని చెప్పాను నేను. సో వన్ ఈజ్ కాల్డ్ యాజ్ హాయిస్టింగ్ ఒకటి, ఇంకోటి టెంపోరల్ డెడ్ జోన్ ఒకటి ఉంది. హాయిస్టింగ్ ఒకటి, టెంపోరల్ డెడ్ జోన్. మేబీ ఆ వేరియబుల్ వేరే ప్లేస్ లో డిక్లేర్ చేసి ఉండొచ్చు కదా బ్రో, అందుకని చెప్పి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సమ్ వెరీ మచ్ ఆల్మోస్ట్ నియర్. ఓకే. సో దానికి ఈ కాన్సెప్ట్ లింక్ చేస్తే నీ ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే. షల్ వి సీ దిస్? ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ఐ ప్రొసీడ్ విత్? అమ్మ మనం జస్ట్ వేరియబుల్ స్కోప్ గురించే మాట్లాడుతున్నాం, ఇంకా అసలు కాన్సెప్ట్ ఇంకా కంప్లీట్ కాలే మనకి. ఓకే. సో బిఫోర్ దట్ ఎనీ క్వశ్చన్స్? రైట్. సో నౌ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఈ వేరియబుల్ హాయిస్టింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదేం జరుగుతుందంటే నువ్వు డిక్లేర్ చేయకపోయినా నువ్వు యాక్సెస్ చేస్తుంటే, ఆ వేరియబుల్ తను చెప్పినట్టు ఇంకొక చోట ఎక్కడైనా అయ్యిండొచ్చేమో కదా అనే ఉద్దేశంతో బై డిఫాల్ట్ మనకి ఏం పడిపోద్ది? అన్డిఫైన్ పడుతుంది. ఆ వేరియబుల్ ఇనిషియలైజ్ డిక్లరేషన్ నుంచి ఇనిషియలైజ్ అవుతున్న గ్యాప్లో ఐ రిపీట్ ఇట్ అగైన్, ఐ రైట్ అండ్ షో యూ. ఛార్జింగ్ పెట్టాం కదరా. ఓకే. ఏం చెప్పాను నేను? వేరియబుల్ ఇది ఇట్స్ నాట్ వీడియో. లెట్ మీ చేంజ్ మై కలర్. ఓకే. సో వేరియబుల్ని డిక్లేర్ చేసి, ఓకే, ఏం చేస్తున్నాం మనం? యూఆర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. ఆ డిక్లేర్ అయిన వేరియబుల్ ఇన్స్టలైజ్ అవ్వాలి. ఓకే. డిక్లేర్ అయిన వేరియబుల్ ఇన్స్టలైజ్ అవ్వాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సమ్ టైమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్.
ఎక్కడి నుంచి ఇక్కడికి. సో ఈ పాత్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంలో మనకి ఏమవుతుందంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి రిప్రజెంట్ యాజ్ ఏ అన్డిఫైన్డ్. సో ఈ గ్యాప్ని మనం ఏమంటాం, మనం టెంపోరియల్ డెడ్ జోన్ అంటాం. ఓకే, డిక్లరేషన్ నుంచి ఇన్స్టలేషన్కి వెళ్ళే ఆ గ్యాప్, ఆ మైన్యూట్ సెకండ్ని ఏమంటాం మనం, టెంపరల్ డెడ్ జోన్. సో ఆ టెంపరల్ డెడ్ జోన్ మనం విజువల్ స్టూడియో కోడ్లో చూడలేము. అదే బ్రౌజర్లో కానీ అయితే నీట్గా క్లియర్గా టెంపరల్ డెడ్ జోన్లో దాని యొక్క వాల్యూ ఏముందో చూపిస్తుంది. దానికి వచ్చిన వాల్యూ ఏంటి మనకి, అన్డిఫైన్డ్. ఓకే, సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, హాయిస్టింగ్ అంటే ఏం చేస్తుందంటే, ఒకవేళ దీని యొక్క రెఫరెన్స్ కానీ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా సరే దీని యొక్క రెఫరెన్స్ కానీ ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో ముందు నేను ప్రింట్ చేస్తున్నాను, తర్వాత డిక్లేర్ చేస్తున్నాను. ఇట్ మీన్స్ దట్ ఇట్ హ్యాస్ కెపాసిటీ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్. బట్ ఇఫ్ ఇట్ ఫైండ్ సమ్ రెఫరెన్స్ ఈస్ అవైలబుల్ ఆన్ ద ఫైల్, ఇట్ వోంట్ థ్రో any error, but rather what it will take, this value will be taken care. So that's the reason you are getting it as undefined. Clear? ఇంతకు ముందు కేసులో ఏమైంది, మనం డిక్లేరే చేయలేదు. ఏం చేసాం, బి అనే వేరియబుల్ ఎక్కడ దానికి రెఫరెన్స్ కూడా లేదు. అందుకని ఏం చేసి నాకు రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, నాకు దానికి రెఫరెన్స్ దొరికింది. అందుకని నాకు టెంపరరీ డెడ్లో ఉన్న వాల్యూ ఏమైతే ఉందో అది ప్రింట్ చేసేసింది, అది అన్డిఫైన్డ్ అయింది. ఓకే, క్లియర్? Right? Shall I move on? Yeah. Right. So now, okay. So నేను మళ్ళీ ఏం చేస్తానంటే నేమ్ ఈక్వల్ టు ప్రతాప్ అని ఇచ్చాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాను. అమ్మ ఒకసారి చూడండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుందా మీడ? 0. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే లాస్ట్ రీడిక్లేర్డ్ వాల్యూ ఏదైతే ఉందో, రీఇన్స్లేజ్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. ఓకే, ఐ టెల్ యూ ద రూల్స్, డోంట్ వరీ. సో ఇక్కడ ఏం చేశాను, నేను నేమ్ ఈక్వల్ వీరా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి నేమ్ ఈక్వల్ ప్రతాప్ అని ఇచ్చాను నేను. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఈ వీరా కాస్త రీప్లేస్ అయ్యి ప్రతాప్తో ఓవర్ఫిల్ అయింది. ఓకే, సో లెట్స్ సీ దట్ విల్ గెట్ ద మోస్ట్ రీసెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. సార్ నాకు ఇట్లా ఈ నేమ్ని ఊరుకుని చేంజ్ చేసేస్తున్నారు, నాకు ఎప్పుడు ఇది ఫిక్స్డ్ అయ్యే వాల్యూ, ఇది మార్చకూడదు ఎవడు కూడా. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం? హౌ కెన్ వి ఓవర్కమ్ దట్? సో టు ఓవర్కమ్ దట్, జస్ట్ పుట్ ఎ కీవర్డ్ కాల్డ్ యాజ్ కాన్స్ట్. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ ఇట్. నువ్వు ఒకవేళ ఫోర్స్ఫుల్గా ట్రై చేసినా కూడా నీకు టైప్ ఎర్రర్ అని వస్తుంది. రెఫరెన్స్ ఎర్రర్ ఇస్ డిఫరెంట్, టైప్ ఎర్రర్ ఇస్ డిఫరెంట్. నిన్న ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెట్, కాన్స్టెంట్, వేర్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎప్పుడు రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది, ఎప్పుడు టైప్ ఎర్రర్ వస్తుందని. ఓకే, దిస్ ఇస్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో నువ్వు కాన్స్టెంట్ అనేది ఏంటంటే, యు ఆర్ నాట్ సపోజ్ టు చేంజ్ ఎనీథింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్, బట్ యు ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద వాల్యూ విచ్ ఈస్ against to the rules. So that's the reason it is telling that it's a type error. Kind of Assignment to a constant variable is not at all possible. Java find kind of Fine. Clear? Everyone? Yeah. Any questions? Anyone? Is that clear? Shall I move on? Yes. Right. So now, today we have discussed about what? variable. How to create your variable, how to declare your variables. The limitations we have in Okay, now let's see about your rules of a variable. Let's see about your rules of a variable. Okay, first one is variable name cannot be more than 255 క్యారెక్టర్స్. నాకు నేమ్ ఏమని చెప్పాను కదా అని చెప్పి ఒక పెద్ద నేమ్ ఇచ్చేయకూడదు. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు గివ్ ఏ మీనింగ్ఫుల్ బిజినెస్ యూస్ కేస్ నేమ్స్ ఓన్లీ.
నువ్వు లెట్ ఏ ఈక్వల్ టు బి, లెట్ సి డి ఈక్వల్ టు 10 అట్లాగని ఇచ్చావు అనుకో, ఫస్ట్ రోజు కనుక్కుంటాడు నువ్వు ఫేక్ మీద వచ్చావని. ఆల్వేస్ ట్రై టు గివ్ సమ్ మీనింగ్ఫుల్ నేమ్స్. ఆ వేరియబుల్లో ఏం స్టోర్ చేయగలుగుతున్నాం మనం? యూజర్ నేమా, లేదంటే అకౌంట్ వాల్యూవా, రీఎంబర్స్మెంట్ వాల్యూవా, డిస్కౌంట్ వాల్యూవా, ఓకే, ఓవర్ డ్రాఫ్ట్ వాల్యూ, ఏం వాల్యూ స్టోర్ చేస్తున్నాం? సో ట్రై టు గివ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే. నీ బిజినెస్ ప్రాసెస్లో నువ్వు ఏదైతే సినారియో మీద పనిచేస్తున్నావో ఆ సినారియోలో నువ్వు ఏమైతే స్టోర్ చేస్తున్నావో ఆ స్టోరీకి సంబంధించిన వాల్యూస్ మాత్రమే, ఆ స్టోరీ ఏమైతే స్టోర్ చేస్తానో దాని రిలేటెడ్ మీనింగ్ఫుల్ నేమ్స్ మాత్రమే ఇవ్వు. ఓకే, సో డోంట్ ట్రై టు గివ్ వితౌట్ ఎనీ మీనింగ్. నేను మోస్ట్ ఆఫ్ ద టైం చూస్తుంటా ఆఫీస్లో ఇంట్రన్స్, ఎస్పెషల్ ఇంట్రన్స్ A1, A2, A3 వీళ్ళు దొంగల A1, A2, A3 అనేదానికి. ఇట్స్ నాట్ ద కేస్, రైట్? ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ టు సమ్వన్ టు రీడ్ యువర్ వేరియబుల్ నేమ్స్. ఓకే, సో నెవర్ స్టార్ట్ విత్ ఏ న్యూమరిక్ వాల్యూ. ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్స్ని న్యూమరిక్స్తో స్టార్ట్ చేయొద్దమ్మా. సో లెట్ 1a ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇట్స్ నాట్ ఏ యూస్ కేస్, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో స్టార్టింగ్ పొజిషన్లో కాకుండా ఇంకెక్కడైనా ఉంచవచ్చు మనం. ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ పొజిషన్ వీ కెన్ ప్లేస్ యువర్ న్యూమరిక్స్ అట్ ఎనీ ప్లేస్, ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. ఓకే, నెవర్ యూస్ స్పేసెస్. సో ఈ రోజు నుంచి మనకి స్పేస్ అనేది బిగ్ ఎనిమీ. ఈరోజు నుంచి మనకి స్పేస్ అనేది బిగ్ ఎనిమీ. అమ్మ ఇప్పుడు ఏమైతే రూల్స్ చెప్తున్నానో ఈ రూల్స్ ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్కి అప్లికబుల్ ఇది. ఓకే, నెవర్ యూస్ స్పేసెస్ ఇన్ యువర్ వేరియబుల్ నేమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ప్రతాప్, నాకు యూజర్కి నేమ్కి మధ్య స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అలౌడ్. It is against. You cannot create. Make sense? You are not supposed to create a variable name having with your spaces. So rather use which one? Underscore. Rather use your underscore. Okay. అండర్స్కోర్ తప్ప మనం ఇంక ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ని వేరియబుల్ నేమ్స్లో ఇవ్వడానికి కుదరదు, ఇవ్వకూడదు కూడా. ఓకే, దిస్ విల్ గివ్ యూ మోర్ మీనింగ్ఫుల్ నేమ్. యా, టెల్ మీ. ప్రతాప్, ఈ లెట్ అండ్ కాన్స్ట్ వీటిని డేటా టైప్స్ అని అనుకోవచ్చా? టైప్స్ ఇప్పుడే వద్దు ప్రతి ఐల్ టెల్ యూ వెన్ టైప్స్. అంటే నాకు క్వశ్చన్ వచ్చింది ప్రతాప్, ఇందాక మీరు యూజర్ నేమ్ 2 times డిక్లేర్ చేశారు కదా. ఫస్ట్ లైన్లో లెట్ అని పెట్టి యూజర్ నేమ్ వీరా ఇచ్చారు, నెక్స్ట్ లైన్లో మళ్ళీ నేమ్ అని పెట్టి ప్రతాప్ ఇచ్చారు. కింద దానికి మనకి లెట్ అని పెట్టలేదు. అంటే చెప్తా. ఓకే ఓకే టైప్ స్క్రిప్ట్ రేపు స్టార్ట్ చేస్తాను నేను. ఓకే ఓకే, సో don't try to give any spaces in between. Don't try to use any special characters in your variable name while creating a variable. Other than underscore, you are not supposed to give any other special characters. Okay, next one. A variable can store max of only one value, one at a time, that to most recent value only. మనం ఏం చేస్తుంది? వేరియబుల్ ఎన్ని వాల్యూ స్టోర్ చేయగలచ్చు మనం? ఓన్లీ 1 వాల్యూ మాత్రమే స్టోర్ చేయొచ్చు. అది కూడా ఎట్లా ఉంటుంది? మోస్ట్ రీసెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్? At the first point lo, I think variable name cannot be, I think not word missed. Good catch. Is that clear? Fine. Okay, సో నేను ఇప్పుడు ఏం చూసాను ఇక్కడ, వాట్ ఐ డిడ్, వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి తెలుసుకున్నాను, స్కోప్ అంటే తెలుసుకున్నాను, బ్లాక్ స్కోప్ అంటే తెలుసుకున్నాను, బాగానే ఉంది. సో ఇప్పుడు చిన్న లాజిక్ చేంజ్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో యూజర్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ప్రతాప్ తీసేసి 10 అని ఇచ్చాను. ఏం చేశాను నేను? ప్రతాప్ తీసేసి 10 అని ఇచ్చాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజర్ నేమ్.
ఓకే, సో ఈ ఎర్ర వదిలేయండి. ఇది యాక్చువల్గా మనకి బ్లాక్ చేసే ఎర్రర్ కాదు. బ్లాక్ చేసే ఎర్రర్ అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది మొత్తం మనకి. ఓకే, ఈ బ్లాక్ చేసే ఎర్రర్ కాదు. జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఏమొస్తుందో. నాకు 10 అని వచ్చింది. సో నాకు ఇప్పుడు ఏమైంది, డూప్లికేషన్ ఆఫ్ వేరియబుల్ సాల్వ్ అయింది, అవునా? విజిబిలిటీ ఆఫ్ వేరియబుల్ సాల్వ్ అయింది. కానీ నాకు ఇక్కడ ఎంటైర్ టైప్ డిఫరెంట్ వచ్చేస్తుంది. టైప్ అంటే ఇక్కడేమో నేను స్ట్రింగ్ ఇచ్చాను, ఇక్కడేమో నేను ఏం చేశాను, న్యూమరిక్స్ ఇచ్చాను. ఇక్కడ నాకు టైప్ సేఫ్టీ లేదు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు మార్చేసుకుంటున్నాడు. ఇక్కడ నాకేమి స్టాప్ కావట్లేదు, ఇక్కడ బ్లాక్ ఏం కాలేదు నాకు. స్టిల్ అలవింగ్ ఈజ్ అ గుడ్ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామింగ్. సో జావా స్క్రిప్ట్లో మనకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఈ సమస్య. వాడు ఏ టైప్ ఆఫ్ డేటా క్రియేట్, ఎవడో రాసిన కోడ్ నేను డీబగ్ చేయమన్నారు, నాకు అవసరమైనట్టు నేను వాల్యూ మార్చేశాను. కానీ అవతల ఇంకొక క్యాపబిలిటీలో అది నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, స్ట్రింగ్ కింద మారుస్తున్నావు, లేదా డేట్ కింద మార్చేస్తున్నావు. సో జావా స్క్రిప్ట్లో పెద్ద బ్లాక్ అనేది టైప్కి సేఫ్టీ లేకుండా పోయింది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఈ జావా స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు యూజింగ్ హెల్ప్ ఆఫ్ యువర్ టైప్ స్క్రిప్ట్. So the next version of your JavaScript is nothing but your TypeScript. So from tomorrow onwards, we are going to understand how to utilize TypeScript in JavaScript. Syntaxes అన్నీ ఒకటే ఉంటాయి, కాకపోతే to add more safety to the data, they are going to impose TypeScript on top of JavaScript. So we are going to understand in detail little more about your TypeScript from tomorrow. I don't want to confuse you with the today's session. So I request you guys to go back, play this video, try to make your hands dirty and come up with your questions. And we'll start your TypeScript from tomorrow. Make sense? Any questions? No problem. బ్రదర్ ఒకసారి కన్సోల్ చూపిస్తారా? Sorry? కన్సోల్ ఒక్కసారి ప్లే చేస్తారా? ఇందాక ఓకే ఓకే రైట్. యా అమ్మ, నాతో పాటు మీరు ప్యారల్గా ప్రాక్టీస్ చేయొద్దు, మీ క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. క్లాస్ అయిపోతే వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి టేక్ యువర్ టైమ్ అండ్ గో త్రూ దట్ వీడియో. ఓకే, ఎనీ క్వశ్చన్స్?